తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం 6 గ్యారెంటీలనే చెప్పాలి. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా 6 గ్యారెంటీలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే చాలా వరకు పథకాలను ప్రారంభించారు. దీనిలో ఎక్కువగా పాపులర్ అయిన పథకాలు ఫ్రీ బస్ ప్రయాణం, ఉచిత విద్యుత్ పథకాలు ఉన్నాయి. అయితే ఏపీలో కూడా ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ పథకాలు కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఎన్నికల ప్రచారంలో కూడా ప్రతి పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వీటిని నమ్మిన ప్రజలు భారీ మెజారిటీతో కూటమిని అధికారంలోకి తీసుకువచ్చారు. జూన్ 12న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీని తరువాత వెంటనే పథకాలను ప్రారంభించనున్నారు. దీనిలో ఉచిత బస్సు ప్రయాణం మొదట ప్రారంభించి తరువాత 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో అమలు అవుతున్న విధంగానే ఉచిత విద్యుత్ పథకాన్ని ఏపీలో అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే దరఖాస్తులను స్వీకరించి అర్హులైన వారికి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నారు. అయితే ఈ ఉచిత విద్యుత్ పథకం అనేది అందరికీ కాకుండా దోబీలకు మాత్రమే కల్పించనున్నారు. తెలంగాణ మాదిరి ప్రతి కుటుంబానికి కాకుండా దోబీఘాట్లకు ఈ అవకాశాన్ని కల్పించనున్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేసిన తరువాత ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇక వీటితో పాటు దీపం పథకం కింద 3 సిలిండర్లు ఉచితం, ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 రూపాయలు అందజేత లాంటి పథకాలను త్వరలోనే ప్రారంభించనున్నారు.